బాస్ సీజన్ 8 హౌస్ నుండి విజేతగా తిరిగి వచ్చిన నిఖిల్‌కి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది కావ్య. అసలు సడెన్ సర్ప్రైజ్ అంటే కేక్ తినిపించడం కూడా సడెన్ సర్ప్రైజా? కేక్ కట్ చేయడం కూడా అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా! దీనికి గల కారణం ఏంటన్నది నేనిప్పుడు చెప్తాను. అయితే నిఖిల్, కావ్య వీరిద్దరూ మొదటి నుంచి మంచి స్నేహితులు. అయితే వీరిద్దరూ ఈ స్నేహితుల మధ్య ప్రేమ అనేది చిగురించి వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ ప్రేమించి కొన్నాళ్ళు ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అనుకోని కారణాల వల్ల గొడవలు రావడంతో ఇద్దరు కూడా ప్రేమ నుంచి తప్పుకొని విడిపోవడం అయితే జరిగింది. అయితే విడిపోయిన తర్వాత నిఖిల్ అయితే ఇలా 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే రావడం జరిగింది. అయితే చాలా సార్లు 'బిగ్ బాస్' హౌస్‌లో మేమిద్దరం కూడా విడిపోయామంటూ చాలా సార్లు ఎమోషనల్ అవ్వడం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య గొడవలు ఇప్పుడు ఎలానో ఉన్నాయి. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుండి ఇలా విజేతగా తిరిగి వచ్చిన నిఖిల్‌కి మాత్రం కావ్య ఇలా సెలబ్రేషన్ చేసి, కేక్ కట్ చేసి తనకంటూ పెడతాదని ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈరోజు కావ్య చేసిన పనికి అందరూ కూడా ఫిదా అవుతున్నారనే చెప్పాలి. అయితే గ్రాండ్ సెలబ్రేషన్ అయితే తయారు చేసుకుంటూ వచ్చింది కావ్య. అయితే దీనిని చూసి నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు. "నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను. మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని వదిలేస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేయడం నాకు హ్యాపీ" అంటూ ఆనందపడిపోయాడు.